ఒక్క బైట్ తిని చూడండి, ఇదే మీ ఫేవరెట్ డెజర్ట్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ బై చిన్మన్. ఈరోజు మనం చూసేద్దాం హైదరాబాద్స్ ఫేవరెట్ ఆప్రికాట్ డిలైట్. ముందుగా మనం ఆప్రికాట్స్ ఆర్ కుబానీ అంటారు, వీటిని అయితే తెచ్చుకుని ఓవర్ నైట్ ఆర్ 6 to 8 hours సోక్ చేసుకోవాలి. సో సోక్ చేసుకున్న తర్వాత అవి మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయ్యాక వాటి గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ గింజలు మాత్రం వేస్ట్ చేయొద్దండి, వాటిని ఏం చేయాలో లాస్ట్లో చూపిస్తాను. ఈ సోక్డ్ ఆప్రికాట్స్ని కొంచెం వాటర్తో పాటు అయితే ఒక ప్యాన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 6 spoons వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. సో షుగర్ అనేది మీరు తినే తీపిని బట్టి యాడ్ చేసుకోండి. మేము కొంచెం స్వీట్ తక్కువగానే తింటాం, సో కొంచెం తక్కువగానే యాడ్ చేశాను. తర్వాత మనమైతే కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ బాయిల్డ్ మిల్క్ని అయితే తీసుకోవాలి, అందులో కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 4 spoons అయితే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాను. అందులో కూడా ఒక 5 spoons ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసి మంచిగా థిక్గా కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, బికాజ్ లంప్స్ ఫామ్ అవుతాయి. సో మిక్స్ చేస్తూనే ఉంటే ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తే ఆఫ్ చేసేయచ్చు. సైడ్ బై సైడ్ ఇక్కడ మనకి ఆప్రికాట్స్ కూడా కుక్ అవుతున్నాయి. కంప్లీట్గా మనం ఇలా ప్రెస్ చేస్తే పేస్ట్ అయిపోయేలాగా కుక్ అవ్వాలన్నమాట. అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఆప్రికాట్ సీడ్స్ని వేస్ట్ చేయొద్దని. సో బేసిక్గా ఆప్రికాట్ సీడ్ని ఇలా కొడితే లోపల బాదాం లాగా, చిన్న బాదాం లాగా ఇలా వస్తాయి. ఇవి సపరేట్గా బయట మనం ఆప్రికాట్ సీడ్స్ అని మనం కొనాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇవి వేస్ట్ ఎందుకు చేయాలి, మనం ఎలాగో ఆప్రికాట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆ కొన్ని సీడ్స్ని పైన గార్నిష్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆప్రికాట్ డిలైట్లో మెయిన్గా టేస్ట్ ఇచ్చేది క్రీమ్. సో ఫ్రెష్ క్రీమ్ని అయితే నేను బయట నుంచి తెప్పించాను. అది తెప్పించుకొని షుగర్ని కొంచెం పౌడర్ చేసుకొని ఆ పౌడర్డ్ షుగర్ని అయితే క్రీమ్లో మిక్స్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం. ఏదైనా యూస్ చేయొచ్చు. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. అలాగే కుక్ అయిపోయిన ఆప్రికాట్స్ని గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకున్నాను. మీకు కొంచెం పీసెస్ తగిలితే ఇష్టం అనుకుంటే కచ్చాబచ్చా గ్రైండ్ చేసుకోండి, లేదు మొత్తం పేస్ట్ చేసుకుంటాను, మీ ఇష్టం. ఇప్పుడైతే మనం లేయరింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కస్టర్డ్ యాడ్ చేశాను, దాని మీద కొంచెం ఫ్రెష్ క్రీమ్ అండ్ కొంచెం ఆప్రికాట్ లేయర్ అయితే వేశాను. అండ్ దెన్ నేనైతే బ్రెడ్స్ యాడ్ చేసేపోతున్నాను. సో మొత్తం మనకి నచ్చినట్టుగా లేయర్ చేసుకోవచ్చు, దీనికంటూ స్పెసిఫిక్ రూల్ ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బ్రెడ్ ఒకవేళ మరీ డ్రైగా ఉంటే దాని మీద కొంచెం షుగర్ సిరప్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేను ఫ్రెష్ బ్రెడ్ తీసుకున్నాను, సో అదేమంత డ్రైగా లేదు, మంచిగానే ఉంది. సో నేను యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేస్తున్నా. సైడ్స్లో కూడా గ్యాప్స్ లేకుండా బ్రెడ్ని అయితే మనం ప్లేస్ చేసేయచ్చు. అండ్ మళ్ళీ దాని మీద ఆప్రికాట్ పేస్ట్ ఆర్ కస్టర్డ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ ఇలా ఆల్టర్నేటివ్గా 3 మనం మనకి నచ్చిన స్టైల్లో అయితే లేయరింగ్ చేసేసుకోవడమే. అండ్ దాని మీద మళ్ళీ బ్రెడ్ పెట్టి చేసుకోవచ్చు. సో మనకి ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అంత పెద్దగా అయితే చేసుకోవచ్చు. యూజువల్గా చెప్పాలంటే నేను అస్సలు స్వీట్స్ తినను, ఐ డోంట్ హ్యావ్ అ స్వీట్ టూత్. బట్ నేను ఒక్క రెస్టారెంట్లో ఎప్పుడో ఏదో ఆప్రికాట్ డిలైట్ ట్రై చేశాను అండ్ నాకు అప్పటి నుంచి ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. ఫర్ మీ ఇట్స్ నాట్ జస్ట్ అ డెజర్ట్, ఇట్స్ అన్ ఎమోషన్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా నా మూడ్ లో ఉన్నా, డల్ ఉన్నా, స్వామి నా కోసం ఇది ఆర్డర్ చేస్తారు అండ్ ఇన్స్టెంట్లీ ఐ బికమ్ నార్మల్. అండ్ బేసిక్గా ఇది కూడా నేను ఎక్కువ తినలేను, బికాస్ ఐ డోంట్ లైక్ స్వీట్స్ మచ్. జస్ట్ కొంచెం ఒక చిన్న స్లైస్ అలా తీసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడు కొనుక్కోవడం ఎందుకు, దానికోసం ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవడం బెటర్ కదా అని నేనైతే ట్రై చేశాను. అండ్ గార్నిషింగ్ కోసం అయితే మనం ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఐ లైక్ ఇట్ టు బి ప్లెయిన్. సో నేనైతే బాదం అండ్ మనకి ఆప్రికాట్ సీడ్స్ వచ్చాయి కదా, అవి వేసి నేనైతే గార్నిష్ చేశాను. ఇప్పుడు అట్లీస్ట్ 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇట్స్ రెడీ టు సర్వ్. స్పెషల్గా నా కొలీగ్ కోసం నేనైతే కొంచెం సపరేట్గా ఇంకొక బాక్స్లో చేసి ఆఫీస్కి అయితే తీసుకెళ్తున్నాను, బికాజ్ షీ ఈజ్ ప్రెగ్నెంట్. అండ్ మా ఇద్దరి మధ్యలో ఆప్రికాట్ డిలైట్ అనే కాన్వర్జేషన్ చాలాసార్లు వచ్చింది, ఆర్డర్ చేసుకుందాం తిందామని, బట్ ఎప్పుడు ఆర్డర్ చేసుకోలేదు. సో తన కోసం నేను నా స్వహస్తాలతో ఈ నుంచి చేసుకుని అయితే తీసుకెళ్తున్నాను. ఐ రియలీ హోప్ షీ లైక్స్ దట్ టేస్ట్ అండ్ షీ ఎంజాయ్స్ ఇట్. అండ్ మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. And if you like this video, do subscribe. Thank you for watching. Bye bye.